హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. ఆ గణనాథునికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలతో మీ ముందుకు వచ్చాను. అది కూడా ఒకే పిండితో 5 రకాల ప్రసాదాలు. అది ఎలా అంటే, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఉప్పు, 1 స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకుందామండి. అలాగే ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి అనేది వేసుకుని కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీరు తడి పిండి అయినా తీసుకోవచ్చు, పొడి పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే పొడి పిండి తీసుకున్నాను. తడిపిండి తీసుకుంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి. పొడి పిండి కాబట్టి 1 కప్పుకి 1 కప్పు వేసేసుకున్నాను. అయితే స్టఫింగ్ కోసం నేను కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. అలాగే మరొక ప్యాన్లో 1 స్పూన్ గీ వేసుకుని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మరొక స్పూను గీ వేసుకుని ఈ కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం 1 మినిట్. తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే 1 కప్పు వేసేసుకోండి, లేదు అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. నేను కొంచెం తగ్గించి వేసుకున్నానండి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి చల్లార్చుకుందాం. ఈ ప్రసాదాన్ని కట్టేసి ఇప్పుడు మనం పిండి ఆల్రెడీ ఉడికించుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం గీ కలుపుకొని మెత్తగా ఇలాగా కలుపుకొని పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు మనం ప్రసాదాల కోసం 5 రకాల ప్రసాదాలు చేయాలనుకుంటున్నాం కాబట్టి 5 రకాలకి ఒక్కొక్క ప్రసాదం 5 చొప్పున నేను ఉండలు చేసుకుని పెట్టుకున్నాను. ముందుగానే పిండి మనకు వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుని ఉండలు అయితే చేసేసి పెట్టేసుకుందాం. ముందుగా అయితే నేను ఇదిగోండి ఒక ఉండ తీసుకున్నాను. జిల్లేడు కాయలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేసుకోండి. అంచులు వార ఇలా నొక్కుకోవడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అంచుల్ని సమానంగా మనం కట్ చేసుకుందాం. చివర ఇలాగ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే అందంగా ఉంటుందండి. జిల్లేడుకాయ అయితే ఎంత అందంగా వచ్చిందో చూసారా. ఇలాగ 5 అయితే చేసుకుని పక్కన పెట్టుకుందాం. మరొకటి చూపించబోతున్నాను మీకు. ఒక ఉండని తీసుకుని రౌండ్గా చేసుకోవాలి. ఇలాగ మీకు అరిటాకు దొరికితే అరిటాకు మీద చేసుకోండి, లేదంటే ఏదైనా కవర్ మీద అయినా చేసుకోవచ్చు. ఇది ఈ పిండి గట్టిగా ఉండి ఏదైనా మనకు బీట్లు ఇస్తుంది అంటే కొంచెం వాటర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, లేదంటే నెయ్యి పెట్టుకుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కత్తితో ఇలా దగ్గరికి కూడా ఒత్తుకుని మనం నేతిలో ఈ కత్తిని ముంచి ఇలాగ కట్ చేసుకుంటే ఆ చివర అనేది ఒక డిజైన్ లాగా అందంగా వస్తుందండి. మరొక వంట చేసుకుని రెండొక వంటకం వచ్చి మోదకాలండి. ఇలాగ నేను ఏ విధంగా చేస్తున్నా అలా చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని కొబ్బరి నూజు స్టఫింగ్ పెట్టుకుని ఇలా పైన షేప్ ఇలా అనేది చేసేస్తే మనకి మోదకాలు రెడీ అయిపోతాయి. మీకు ఎక్కడన్నా గీతలు పండి అనుకుంటే కొంచెం నెయ్యితో అడ్జస్ట్ చేసుకోండి. పొడిపిండిలో ఈ కత్తిని ముంచి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆ షేప్ అనేది బాగా తేలుతుందండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇదే విధంగా మనం 5 అయితే చేసుకుని మోదకాలు పక్కన పెట్టేసుకుందాం. నెయ్యిని అప్లై చేసుకోవడం ద్వారా మనకి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి, వచ్చిన అడ్జస్ట్ అయిపోతాయి. చాలా ఈజీ అండి. ఒకే పిండితో 5 రకాల ప్రసాదాలు ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మూడో వంటకం వచ్చి ఉమ్మెత్తకాయలండి. అంటే ఉమ్మెత్తకాయలు షేప్లో వచ్చే విధంగా చేసుకుంటున్నాను. పిండి ముద్దని తీసుకుని స్టఫింగ్ పెట్టేసుకుని ఇలా రౌండ్గా కుడుము మాదిరిగా చేసేసుకుని ఆల్రెడీ నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. వాటిని అందులో ఈ రైస్ అనేది అప్లై చేసేసుకోవాలి. మొత్తం ఆ ఉండకి పట్టే విధంగా అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అది మనకు ఉడికిన తర్వాత ఉమ్మెత్తకాయ ఎలా ఉంటుందో అదే షేప్లో వస్తుందండి. అయితే స్వామివారికి చాలా ఇష్టం కదని ఆ షేప్లో చేసుకున్నాను. ఇంకా 4వ వంటకం వచ్చి కుడుములు. ఈ విధంగా అయితే కుడుములు చేసుకున్నానండి. స్టఫింగ్ పెట్టేసుకుని ఇక్కడ ఏ విధంగా చేసుకుంటున్నానో అలా చేసుకోవాలి. మన చేతి వేళ్ళు అక్కడ పడే విధంగా గట్టిగా ప్రెస్ చేయాలండి. అలాగా కుడుములు కూడా నేను 5 చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. గట్టిగా ఒత్తడం వల్ల ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక 5వ వంటకం వచ్చేసి ఆవిరి ఉండ్రాళ్ళండి. ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అయితే 5 చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకుని కింద ప్లేట్ అయితే ఏమీ వేయకూడదు. పైన ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని
జిల్లేడు కాయలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకుని పెట్టేసుకోవడమేనండి. మనం చేసుకున్న 5 రకాల వంటలు కూడా ఆ ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం మంట మీద పెడితే మనకి ఉడికిపోతాయండి. ఇవన్నీ కూడా మనం ఆ వినాయకునికి ఇవన్నీ సమర్పించి మన కోరికలు కోరుకుంటే అన్నీ తీరిపోవలసిందేనండి. చూడండి మన ఉమ్మెత్తకాయలు అయితే ఎంత బాగా వచ్చాయో చూసారండి. రైస్ అనేది ఉడికి ఈ విధంగా వస్తుందండి. మన ప్రసాదాలు 5 రకాల ప్రసాదాలు ఉమ్మెత్తకాయలు, జిల్లేడుకాయలు, మోదకాలు, ఆవిరి ఉండ్రాళ్ళు, కుడుములు 5 రకాల ప్రసాదాలు ఒకే పిండితో ఒక స్టఫింగ్ కొబ్బరి నూజుతో మనకి 5 రకాలు ఈజీగా అయిపోతాయండి. మనం వినాయక చవితి రోజున హడావిడిగా 5 రకాలు చేసి పెట్టాలి అంటే టైం పడుతుంది కాబట్టి ఇలాగ ఒకే పిండితో 5 రకాలు ఈజీగా చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.